Right, welcome to Python Life YouTube channel. Python Life YouTube channel started we're going to start Java basic to advanced Java programming అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఇన్ నెక్స్ట్ మంత్. సో ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఈ కోర్సు డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు pythonlife.in జావా ప్రోగ్రామింగ్ telugu.html అనేటువంటి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి దానికి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ సిలబస్ కానీ అండ్ నెక్స్ట్ డెమో అండ్ ఎట్లా ఎన్రోల్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ను ఈ వెబ్సైట్లో చూసుకొని ఓకే కోర్సులో ఎన్రోల్ అవ్వండి. బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. రైట్, సో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో we discussed about why Java is important in real time, and next what is object oriented అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో సో వాట్ ఈస్ జావా టోకెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేస్తున్నాం. ఇన్ జనరల్ in any programming language, token is nothing but smallest unit identified by compiler. అంటే ఒకవేళ if it is a C language, the smallest unit identified by C compiler is nothing but a C token అని చెప్తాం. అక్కడ C++ లో కూడా సేమ్ థింగ్ ఏమని చెప్తాం, the smallest unit identified by compiler. C++ compiler is nothing but C++ tokens. And in Java tokens, the smallest unit identified by Java compiler is known as Java token. అంటే ఇప్పుడు నీ ప్రోగ్రామ్ అనేటువంటిది నీ సోర్స్ కోడ్ కంటైన్ some okay words, some keywords, some identifiers, some statements, ఇట్లా ప్రతిదీ ఏదో ఒకటి అనేటువంటిది ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఐడెంటిఫైడ్ బై కంపైలర్, దట్ థింగ్ ఈజ్ కాల్డ్ టోకెన్ గా డిఫైన్ చేస్తున్నాం. టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ యూనిట్. ఇట్ మే బి కామా ఆల్సో వన్ ఆఫ్ ది యూనిట్, one of the token, and full stop, dot, open brace, closed brace, everything is under token అనేటువంటిదే డిఫైన్ చేస్తాం. ఎందుకండి అంటే ఇక్కడ టోకెన్స్ అనేటువంటిది క్లాసిఫైడ్ ఇంటూ సెవరల్ థింగ్స్. అవి ఏందనేటువంటి చెప్తా. ఫస్ట్ చూడండి ఇక్కడ ఓకేనా, ఇన్ జావా ఆర్ లేదంటే ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకేనా, ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ right, it contains classes and methods. Java program contains classes and methods, and further the method contains some expressions and statements, but these expressions and statements are required to perform a specific operation. అంటే మీకు ఒక ఆపరేషన్ అనేటువంటిది చేయాలి, ఏదైనా ఒక టాస్క్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూ రిక్వైర్డ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. దీస్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మేడ్ అప్ ఆఫ్ టోకెన్. అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, రైట్, చూడండి సి ఈక్వల్స్ టు a + b అని రాస్తున్నా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. అంటే ఏమి ఎక్స్ప్రెషన్ లేదంటే ఏమి ఆపరేషన్ ఇది అంటే అడిషన్ ఆపరేషన్. మరి అడిషన్ ఆపరేషన్ చేయాలంటే నీకు ఏం కావాలి, ఇక్కడ ఏంటండి సమ్ ఆపరాండ్స్ అనేటువంటివి రిక్వైర్డ్. దీస్ థింగ్స్ ఆర్ ఆపరాండ్స్ అండ్ ఆపరేటర్స్.
అంటే ఈ ఆపరెంట్స్ ఆపరేటర్స్ తో కాంబినేషన్ తోటి నీకేం ఫామ్ అయింది ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఫామ్ అయింది. మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని టోకెన్ అని ఎట్లా చెప్తున్నాం అంటే ఏ కామా బి కామా సి అనేటువంటివి ఏంటివి ఇక్కడ వేరియబుల్స్ అండ్ ఈక్వల్ అండ్ ప్లస్ అనేటువంటివి ఏంటివి ఆపరేటర్స్. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాం ఆపరేటర్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఆపరాండ్స్ పార్ట్ ఆఫ్ ది టోకెన్స్. అంటే దీస్ థింగ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై జావా కంపైలర్. ఇక్కడ సి ఈక్వల్ ఏ ప్లస్ బి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై జావా కంపైలర్. కాబట్టి ఇక్కడ వీటిని కూడా మనం ఏం చెప్తున్నామండి అంటే టోకెన్స్ గా డిఫైన్ చేస్తున్నాం. టోకెన్ అనేటువంటిది ఏం లేదండి ఒకటే ఓకేనా ద స్మాలెస్ట్ యూనిట్ ఐడెంటిఫైడ్ బై జావా కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ టోకెన్ గా డిఫైన్ చేస్తున్నాం. ద టోకెన్స్ ఆర్ ద స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్. అదే చెప్తున్నాం ద టోకెన్స్ ఆర్ ద స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్ of Java program. Those are identified by Java compiler. Token is the small building blocks of Java program that are meaningful to Java compiler or లేదంటే that are identified by Java compiler. Okay. అంటే దీస్ టోకెన్స్ కంటైన్స్ వాట్ అండి ఇట్ మే బి వేరియబుల్ కావచ్చు కాన్స్టెంట్స్ కావచ్చు ఆపరేటర్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ టోకెన్స్ గా డిఫైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకేనా దీస్ టోకెన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లైక్ దిస్. టోకెన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ కీవర్డ్స్, identifiers and next constants, special symbols, operators. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం మాక్సిమం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేస్తాం. ఎనీ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ లో చూసినా ఈ థింగ్స్ అనేటువంటి ఉంటాయి. అంటే ఇట్ మే బి కీవర్డ్స్ లేకుండా అసలు ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం ఫ్రేమ్ చేయలేం, బిల్డ్ చేయలేం. ఐడెంటిఫైయర్స్ అంటే దోస్ దట్ మీన్స్ ఓకే నేమ్ ఆఫ్ ది వేరియబుల్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది మెథడ్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది క్లాస్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావచ్చు, ఇట్లా ఎనీథింగ్ వాటన్నిటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ఐడెంటిఫైడ్స్ గా డిఫైన్ చేస్తున్నాం. కాన్స్టాంట్స్ ఓకేనా ఇట్ మే బి న్యూమరికల్ కాన్స్టాంట్స్ ఆర్ ఇట్ మే బి క్యారెక్టర్ కాన్స్టాంట్స్ or it may be string constants. And special symbols, that means it may be open brace, closed brace, ampersand, hash. Okay, so star వీటన్నిటిని మనం స్పెషల్ సింబల్స్ గా డిఫైన్ చేస్తున్నాం. ఇంకా ఆపరేటర్స్ యు నో వెరీ వెల్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, ఇట్లా ఆపరేటర్స్ అనేటువంటివి అంటే వీటి కాంబినేషన్ తోటి మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేస్తున్నాం. వీఆర్ బిల్డింగ్ ద జావా ప్రోగ్రామ్ బై యూజింగ్ టోకెన్స్ ఓన్లీ. ఓకే దట్ టోకెన్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్. ఏమని చెప్తున్నాం టోకెన్ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్ దట్ ఆర్ మీనింగ్ఫుల్ టు Java compiler, right? So this is about tokens. Tokens ఏమేమి ఉన్నాయండి టోకెన్స్ లో అంటే ఏం చెప్తున్నాం కీవర్డ్స్ ఆర్ దేర్, ఐడెంటిఫైర్స్ ఆర్ దేర్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ దేర్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్, రైట్? ఇన్ దిస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఏమని చెప్తున్నాం ఓకే కీవర్డ్స్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తున్నాం. కీవర్డ్స్ Java keywords. మరి కీవర్డ్ మీన్స్ వాట్ అండి? వాట్ ఈస్ కీవర్డ్? మరి కీవర్డ్స్ ఎవరు డిఫైన్ చేస్తారు కీవర్డ్స్? మరి కీవర్డ్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. కీవర్డ్స్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్
అంటే ఎప్పుడైతే జావా అనేటువంటిది డిజైన్ చేసిరో అప్పుడే కొన్ని కీవర్డ్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేసిండ్రు. అంటే వాటి మీనింగ్ అనేటువంటిది ఫిక్స్డ్ మీనింగ్. సో అండ్ సో వర్డ్ అనేటువంటిది మనం యూజ్ చేస్తున్నామంటే దట్ మీనింగ్ షుడ్ నాట్ చేంజ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో దాని మీనింగ్ అనేటువంటిది చేంజ్ కాదు. సో వాటిని మనం ఏం చెప్తున్నాం? కీవర్డ్స్ గా డిఫైన్ చేసుకుంటున్నాం. అందుకే వాటిని ఏమని చెప్తున్నాం? రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్తున్నాం. కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్. సో దోస్ మీనింగ్ నెవర్ చేంజ్. ఓకేనా? కీవర్డ్స్ ఆర్ ఏమని చెప్తున్నాం? ప్రీ డిఫైన్డ్ ఆర్ లేదంటే రిజర్వ్డ్ వర్డ్స్. దోస్ మీనింగ్ ఆర్ నెవర్ చేంజ్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో బట్టి మీనింగ్ అనేటువంటిది చేంజ్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి అదే చెప్తున్నాం. ఈచ్ కీవర్డ్ ఈజ్ మీన్ట్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. ఒక పర్టికులర్ ఫంక్షన్, ఒక పర్టికులర్ మీనింగ్ పర్పస్ లో కీవర్డ్స్ అనేటువంటి వాటిని డిఫైన్ చేసిండ్రు. సో ఆ కీవర్డ్స్ యొక్క మీనింగ్ అనేటువంటిది చేంజ్ కాదు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో. ఓకేనా? ఎందుకు ఈ కీవర్డ్స్ అంటే ఆ కీవర్డ్ అనేటువంటిది యూజ్ చేయడం వల్ల మనకి ఏమైతుందండి అంటే ప్రోగ్రామ్ అనేటువంటిది ఈజీగా బిల్డ్ అవుతుంది. అంటే నువ్వు లాజిక్స్ అనేటువంటిది లెంతీ లాజిక్స్ ను రాయనవసరం లేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్, జస్ట్ వి ఆర్ యూజింగ్ వన్ స్మాల్ వర్డ్. దోస్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్. ఓకేనా? ఇప్పుడు మనం జనరల్ గా ప్రోగ్రామ్ అనేటువంటిది క్రియేట్ చేసేటప్పుడు, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమి యూజ్ చేస్తాం? ఓకేనా? క్లాస్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తాం. క్లాస్ అండ్ క్లాస్ నేమ్. అంటే ఎప్పుడైతే నువ్వు నేమ్ రాయాలనుకుంటున్నావు క్లాస్‌కు, దానికంటే ముందు ఏం చేస్తున్నావు? క్లాస్ అనేటువంటి కీవర్డ్‌ను యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లాస్ అనేటువంటిది రాస్తున్నా నేను. క్లాస్ అండ్ స్టూడెంట్ అని చెప్తున్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేటువంటి దాన్ని నీ ఎంటైర్ ప్రోగ్రామ్‌లో ఎట్లా ట్రీట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎ క్లాస్. స్టూడెంట్ అనేటువంటిది క్లాస్‌గానే ట్రీట్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ అనేటువంటిది ఏంటండి అంటే దీనికొక ఫిక్స్డ్ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ తోటి నీకేమైంది? ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో అంటే నీ ప్రోగ్రామ్‌లో దీన్ని మొత్తాన్ని క్లాస్‌గానే ట్రీట్ చేస్తది. స్టూడెంట్ అనేటువంటి వర్డ్‌ను. సో ఇట్లా మనం కీవర్డ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ దీస్ కీవర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాస్ ఏ వేరియబుల్ నేమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 60 కీవర్డ్స్ అనేటువంటివి ఉన్నాయి జావాలో. అండ్ సిలో 32 keywords are there. C++లో 52 keywords are there. In Java can support almost 60 keywords. 60 keywords అనేటువంటివి ఉన్నాయి. ఆ కీవర్డ్స్ మనం వేరియబుల్ నేమ్స్ గా గానీ, ఓకేనా, ఫంక్షన్ నేమ్స్ గా గానీ, ఆబ్జెక్ట్ నేమ్స్ గా గానీ అట్లా యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ డస్ నాట్ యూజ్డ్ ఓకే నేమ్స్ ఆఫ్ ది వేరియబుల్ నేమ్స్ గా అండ్ ఫంక్షన్ నేమ్స్ గా, క్లాస్ నేమ్ గా అండ్ నేమ్స్ గా వాటిని యూజ్ చేయకూడదు. వాటిని ఒక స్పెసిఫిక్ పర్పస్ లో మాత్రమే యూజ్ చేయాలి అని చెప్తున్నాం. అండ్ సీ హియర్ వి హావ్ ఏ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఆర్ దేర్ లైక్ కీవర్డ్స్. రైట్ హియర్ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. చాలా ఉన్నాయి. 60 కీవర్డ్స్ అనేటువంటి ఉన్నాయి. 60 కీవర్డ్స్ ఆర్ దేర్. ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది కీవర్డ్స్ మాత్రమే విజిబుల్ అవుతున్నాయి. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఓకేనా? ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్ ఓకేనా విల్ కవర్ ఆల్ దోస్ కీవర్డ్స్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేటువంటి ఆల్ 60 కీవర్డ్స్ ను ఈ ఎంటైర్ కంప్లీషన్ ఆఫ్ జావా ఓకేనా వీటన్నిటిని మనం యూజ్ చేసుకుంటాం. ఆల్ కీవర్డ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుంటాం. ఇట్ మే బి దీంట్లో ఆల్మోస్ట్ ఈ కీవర్డ్స్ లో సమ్ ఆఫ్ ది కీవర్డ్స్ ఆర్ డేటా టైప్స్ లో యూజ్ చేసుకుంటాం. సమ్ ఆఫ్ ది కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సమ్ ఆఫ్ ది కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ packages and threads,
ఎక్సెప్షన్స్, ఇట్లా ఈ కీవర్డ్స్ అనేటువంటి వాటిని some kind of keywords are used in some concept, some of keywords are used in some another concept. Like this మనం keywords అనేటువంటి కాన్సెప్ట్ ను ఓకే కంటిన్యూ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకా టోకెన్స్ లో అనదర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఏం చెప్తున్నామండి అంటే ఓకే. సో లైక్ దిస్ రిమైనింగ్ కీవర్డ్స్ ఇక్కడ డిస్ప్లే అయినాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫైయర్. మరి ఐడెంటిఫైయర్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం? ఐడెంటిఫైయర్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ది వేరియబుల్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది ఓకేనా ఫంక్షన్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది అరే కావచ్చు, నేమ్ ఆఫ్ ది క్లాస్ కావచ్చు. అంటే నేమ్స్ మనం ఏం చెప్తున్నామండి అంటే ఐడెంటిఫైర్స్ గా డిఫైన్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఈజ్ ఐడెంటిఫైయర్. సో those identifier is nothing but name. How to identify you అంటే నిన్ను ఎట్లా ఐడెంటిఫై చేయాలి? విత్ యువర్ నేమ్ ఆర్ నాట్? విత్ యువర్ నేమ్. సో వాటిని ఐడెంటిఫైయర్స్ అని చెప్తున్నాం. అంటే మరి ఐడెంటిఫైయర్స్ ఇట్ మే బి మెథడ్ నేమ్, ఇట్ మే బి క్లాస్ నేమ్, ఇట్ మే బి ఆబ్జెక్ట్ నేమ్, ఇట్ మే బి ప్యాకేజ్ నేమ్, ఇట్ మే బి థ్రెడ్ నేమ్. ఇట్లా మనకు నేమ్స్ అనేటువంటి వాటిని ఓకేనా ఐడెంటిఫైడ్స్ గా డిఫైన్ చేస్తున్నాం. మరి ఈ నేమ్స్ అనేటువంటివి రాసేటప్పుడు నేమ్ అనేటువంటిది ఆల్మోస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ తోటే లెటర్ తోటే స్టార్ట్ చేయాలి. అండ్ ఎక్సెప్ట్ ఇవన్నీ ఏంటండి అంటే ఐడెంటిఫైడ్స్ అనేటువంటివి యూజర్ డిఫైన్డ్ నేమ్స్ మనం డిఫైన్ చేసుకుంటాం. మన ప్రోగ్రాంలో ఏం కావాలనో వాటిని మనం డిఫైన్ చేసుకుంటాం. నాట్ డిఫైన్డ్ బై ద సిస్టమ్ డిఫైన్డ్ కాదు. ఐడెంటిఫైడ్స్ దీస్ నేమ్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్బిటర్లీ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్స్ అనేటువంటి ఉంటాయి. బట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ లేదంటే అండర్ స్కోర్ సింబల్ తోటి మనం ఏం చేస్తున్నాం? ఐడెంటిఫైర్ నేమ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. అంటే దీస్ నేమ్స్ ఆర్ ఇట్ మే బి కేస్ సెన్సిటివ్ అండ్ అంటే ఇక్కడ డిఫరెంట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఐడి అనేటువంటిది తీసుకుంటున్నా. ఐడి అనేటువంటిది డిఫరెంట్ అండ్ దిస్ ఐడి ఈజ్ డిఫరెంట్. అంటే స్మాల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం తీసుకునేటువంటి ఈ ఐడెంటిఫైర్స్ అనేటువంటిది నాట్ సేమ్ యాజ్ ఓకే కీవర్డ్స్ కు ఈక్వలెంట్ గా ఉండకూడదు, కీవర్డ్స్ కు సేమ్ గా ఉండకూడదు. సో దోస్ ఆర్ ద ఐడెంటిఫైర్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇన్ టోకెన్స్ అంటే మనం ఈ ఐడెంటిఫైడ్స్ అనేటువంటిది స్టార్ట్ విత్ లైక్ దిస్ ఆర్ అదర్వైజ్ లేదంటే ఇట్లా కూడా రాస్తున్నాం. ఓకే. ఏ అనేటువంటిది తీసుకోవచ్చు. ఏ ఈజ్ ఏ ఐడెంటిఫైర్ అండ్ అండర్ స్కోర్ ఏ బి అనేటువంటిది. కానీ ఇట్ ఈస్ ఇల్లీగల్. 2 3 అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఐడెంటిఫైయర్. ఒకవేళ ఇది ఐడెంటిఫైయర్ కావాలి అంటే ఇక్కడ స్టార్ట్ విత్ అండర్ స్కోర్. నౌ ఇట్ ఈస్ ఐడెంటిఫైయర్ గా చెప్పొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద థింగ్స్. ఐడెంటిఫైయర్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్, నేమ్ ఆఫ్ ది ఓకే function, name of the array, name of the string, like that. And next constants. Next thing in token constants. మరి ఏంటి ఈ కాన్స్టాంట్స్ అనేటువంటిది? సో కాన్స్టాంట్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ వాల్యూని మనం ఏం చెప్తున్నాం? కాన్స్టాంట్ గా డిఫైన్ చేస్తున్నాం. మరి ఫిక్స్డ్ వాల్యూస్ అనేటువంటివి మరి ఫిక్స్డ్ వాల్యూస్
కీవర్డ్స్ కు అండ్ కాన్స్టెంట్స్ కు డిఫరెన్స్ ఏంటండి అంటే, కీవర్డ్స్ అనేటువంటివి కూడా ఫిక్స్డ్ మీనింగ్ అని చెప్పిన అక్కడ. ఓకే, కాన్స్టెంట్స్ అనేటువంటిది ఫిక్స్డ్ వాల్యూ. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్స్ రిఫర్స్ టు ఫిక్స్డ్ వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూస్. మరి ఇక్కడ కీవర్డ్స్ కు కాన్స్టెంట్స్ కు డిఫరెన్స్ ఏంటి అంటే, కీవర్డ్స్ అనేటువంటిది డిఫైన్డ్ బై సిస్టమ్, బట్ కాన్స్టెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై ద programmer. Programmer can define the constants. Those constants, it may be, okay, numerical constants, or it may be character constants, that means single character constants, or it may be string constants. సో వీటిని ఇంకా ఏమని చెప్తున్నామండి అంటే, లిటరల్స్ అని కూడా చెప్తున్నాం. కాన్స్టెంట్స్ నే లిటరల్స్ అని చెప్తున్నాం. అండ్ దీస్ కాన్స్టెంట్ వాల్యూస్, ఓకేనా, కెనాట్ మాడిఫై బై ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ లో ఇవి చేంజ్ కావు, కాన్స్టెంట్ వాల్యూ అనేటువంటిది. దేర్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్, దేర్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. ఒకసారి మనం వాటిని డిఫైన్ చేసుకున్నామంటే, దోస్ వాల్యూ ఆర్ నాట్ చేంజ్డ్. సో వాటిని మనం కాన్స్టెంట్స్ ఆర్ లేదంటే లిటరల్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ జావా టోకెన్స్, నెక్స్ట్ థింగ్ ఈజ్ special characters. Special characters means what అండి? సో ఇక్కడ స్పెషల్ సింబల్స్, స్పెషల్ సింబల్స్, స్పెషల్ సింబల్స్, ఇట్ మే బి బ్రాకెట్స్ కావచ్చు, ఇట్ మే బి పెరాంథసిస్ సింబల్ కావచ్చు, ఇట్ మే బి కామా కావచ్చు. ఓకేనా, దోస్ ఆర్ నథింగ్ బట్ ఏమని చెప్తున్నామండి అంటే, స్పెషల్ సింబల్స్ అని చెప్తున్నాం. స్పెషల్ సింబల్స్, రైట్. అంటే ఇదేంటండి, సబ్స్క్రిప్ట్ ఆపరేటర్. దీన్ని మనం పెరాంథసిస్ అని చెప్తున్నాం, ఫంక్షన్ సింబల్. అండ్ దిస్ వన్, ఓకేనా, ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ అంటే ఫంక్షన్ బాడీని డిఫైన్ చేయడం కోసం వీటిని యూజ్ చేస్తున్నాం. కామా, సపరేట్ ద స్టేట్మెంట్ కావచ్చు, సపరేట్ ద వర్డ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కామా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెమీకోలన్, టెర్మినేట్ ద స్టేట్మెంట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క సింబల్ అనేటువంటి దానికి ఒక స్పెసిఫిక్, ఇది పాయింటర్ ఆపరేటర్ గా తీసుకుంటాం మనం. పాయింటర్ ఆపరేటర్ స్టార్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ స్టార్ ఇండికేట్స్ ఆల్ అని కూడా చెప్తాం మనం ఇక్కడ, ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ ఈక్వల్, దిస్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తాం. అంటే ప్రతి సింబల్ కు ఇక్కడ ఒక స్పెషల్, ఓకే, ఆపరేషన్ పర్పస్ లో మనం ఇక్కడ స్పెషల్ సింబల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అంటే నీ ప్రోగ్రామ్ లో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్. అండ్ నీకు జావా కంపైలర్ అనేటువంటిది వీటన్నిటిని ఏం చేస్తుంది, కంపైల్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనం జావా టోకెన్స్ అని చెప్తున్నాం, జావా టోకెన్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్, ఆపరేటర్స్ ఇన్ జావా. అంటే ఇక్కడ ఇన్ దిస్ పర్పస్ ఓన్లీ, ఇన్ దిస్ పర్పస్ ఓన్లీ, ఓకేనా, ఆపరేటర్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ వీటి గురించి ఆపరేటర్స్ అనేటువంటిది ఒక టాపికే ఉంటుంది మనకు. జావా టోకెన్స్ లో వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ ఆపరేటర్స్. అంటే నీకు టోకెన్స్ లో ఆపరేటర్స్ అనేటువంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆపరేటర్ ఈజ్ అ సింబల్, మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాం. మరి ఈ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, ఇన్స్టెన్స్ ఆపరేటర్స్, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. సో అంటే ఇప్పుడు ఇక్కడ నీ ప్రోగ్రామ్ లో ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నాం, రైట్. అంటే జావా టోకెన్స్ కంటైన్స్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్,
ఓకేనా? కాన్స్టాంట్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్, వీటి కాంబినేషన్ తోటి మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం, రైట్? అండ్ దిస్ ఈస్ అబౌట్ Java tokens. And in our next class and next video, we'll see about data types in Java. So what exactly data types are there అనేటువంటి దాన్ని, అండ్ what are the operators and operators ని యూజ్ చేసి how to create programs అనేటువంటి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఓకేనా, వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఆఫ్ జావా ఇన్ నెక్స్ట్ మంత్ మనం జావా న్యూ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఓకేనా వెబ్ పేజ్ అనేటువంటిది ఇక్కడ మీకు డిస్ప్లే అయింది. ఓకేనా, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఆఫరింగ్ జావాను ఓకేనా ఆఫర్ చేస్తున్నాం. కాబట్టి ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది తరువుగా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వాచ్ ద డెమో చూసిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత కోర్స్ అనేటువంటి దాన్ని ఎన్రోల్ చేయండి, రైట్? దానికి సంబంధించినటువంటి ఫుల్ వెబ్ పేజ్ అనేటువంటిది ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు వెబ్సైట్ అనేటువంటిది అవైలబుల్ గా ఉంటుంది, ఓకే? అండ్ ఆల్సో కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ.